రేపు పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ అయితే వెళ్ళబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తరువాత వైజాగ్ లో రీచ్ అవుతారు. అనంతరం నరేంద్ర మోదీ గారు 4:30కి వైజాగ్ కి రీచ్ అవుతారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికి ఆ తర్వాత ఒక రోడ్ షోలో అయితే పాల్గొంటారు. ఈ రోడ్ షో దాదాపుగా 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే ఆ మీటింగ్ అయితే అటెండ్ అవుతారు. ఈ మీటింగ్ కి దాదాపుగా 3 లక్షల మంది హాజరవుతారని చెప్పి అయితే సమాచారం ఉంది. దాదాపుగా 2000 బస్సులు అయితే ఈ మీటింగ్ లో అవసరానికి అయితే వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం నలుమూలల నుంచి దాదాపుగా 5,000 మంది పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ భద్రత కోసం అయితే ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే అక్కడ భద్రత అయితే చాలా హెవీగా ఉంది. అనుదినం అయితే చెక్ చేస్తా ఉన్నారు. ప్రతి చోట్ల నలుమూలల వైజాగ్ లో ఈ బ్యారికేడ్స్ అనేవి అయితే పెట్టారు. ట్రాఫిక్ అయితే మళ్లించడం జరిగింది. దాదాపుగా 1,50,000 కోట్లతో ఈ పెట్టుబడులు అయితే రాబోతున్నాయి వైజాగ్ కి. అండ్ అందులో భాగంగా మొట్టమొదటిగా రైల్వే జోన్ ఫౌండేషన్ అయితే వేయబోతున్నారు. ఇప్పటిదాకా ఈ రైల్వే జోన్ భూములు అయితే ఎవరు ఇచ్చిన పాపన అయితే పోలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ రైల్వే జోన్ ఫౌండేషన్ అయితే వేయబోతున్నారు. అనంతరం ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ జెన్కో సపోర్ట్ తో అయితే ఇదైతే లాంచింగ్ చేయబోతా ఉన్నారు. అండ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ గారు కూడా చెప్పారు, వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ చెయ్యము అని చెప్పి చాలా సార్లు చెప్పాము, ఇప్పటికీ మళ్ళీ చెప్తానే ఉన్నామని చెప్పారు. అండ్ అందులో భాగంగా అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఇక్కడ నేషనల్ హైవేస్ అయితే కొన్ని కొత్తవి ఓపెన్ చేయబోతా ఉన్నారు. సాయంత్రం 6:30కు ఈ మీటింగ్ అయితే పూర్తవబోతా ఉంది. 6:30 అనంతరం 7:30కి పవన్ కళ్యాణ్ గారు అయితే వైజాగ్ నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ మంగళగిరికి అయితే చేరుకోబోతా ఉన్నారు. అండ్ గతంలో మనం చూసాం, లాస్ట్ టైం ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా నరేంద్ర మోదీ గారు అయితే ఇక్కడికి వచ్చారు. ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో అయితే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోదీ గారిని. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ 6 నెలల్లో ఇప్పటికే నరేంద్ర మోదీ గారు రెండోసారి రాబోతా ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే 5 సంవత్సరాలకు గాను ఏళ్లమే చెప్పొచ్చు నరేంద్ర మోదీ గారు ఎన్నిసార్లు వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పటికీ నరేంద్ర మోదీ గారు రెండోసారి అయితే రాబోతా ఉన్నారు. ఈ నరేంద్ర మోదీ గారు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుమారు 1,50,000 కోట్లు అయితే మనకి ఇక్కడైతే రాబోతా ఉన్నాయి. అండ్ గతంలో రైల్వేకి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సెంట్రల్ మినిస్టర్స్ ని కలిచారు. రైల్వే జోన్ కూడా తెప్పించుకున్నారు. రైల్వే జోన్ నుంచి ఫండ్స్ కూడా తెచ్చుకున్నారు. అండ్ అదేవిధంగా పోలవరానికి కూడా సుమారు 2,000 కోట్లు డైరెక్ట్ అకౌంట్లోకి వేసేసారు. కూడా మన గవర్నమెంట్ అకౌంట్లోకి 2,000 కోట్లు వేసేసారని నిన్న నారా లోకేష్ గారు చెప్పారు. అందులో 960 కోట్లు అక్కడ పోలవరంకి ఎవరైతే ల్యాండ్లు ఇచ్చారో వాళ్ళకు కూడా 2 రోజుల్లో వేస్తాము అని చెప్పేసి నారా లోకేష్ గారు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ అయితే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అయితే జరగబోతా ఉంది. చూడాలి రేపు ఏం జరుగుద్దో. అండ్ అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పటికే పలువురు మంత్రులు అయితే అక్కడ అటెండ్ అయ్యి స్టేజ్ అవన్నీ కానీ పరిసర ప్రాంతాలను అయితే మొత్తం పకడ్బందీగా చెక్ చేసి మరీ వెళ్తా ఉన్నారు. రేపు 6:30కి నరేంద్ర మోదీ గారు వైజాగ్ నుంచి భువనేశ్వర్కి అయితే వెళ్ళిపోతుంది. అనంతరం పవన్ కళ్యాణ్ గారు మంగళగిరికి చేరుకుంటారు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.